బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం కొనసాగుతోంది. ఇక 96 టేబుళ్లపై కౌంటింగ్ సాగుతోంది. ఇందులో 2800 మంది సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కార్యక్రమం కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. రైట్, థ్యాంక్ యూ కీర్తన. కోట ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్లకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద నుంచి కూడా బ్యాలెట్ బాక్సులన్నింటిని కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నాడు. ప్రధానంగా 3 పార్టీ ప్రధానంగా దీంట్లో 50 మంది అభ్యర్థులు కూడా పోటీ చేసిన నేపథ్యం ఉంది. ప్రధానమైన ఆ పోటీలో బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అశోక్ గౌడ్ బరిలో దిగుతున్న ఆ నేపథ్యం ఉన్నది. ప్రధానమైన పోటీ వీళ్ళ మధ్యనే ఉండే కనిపించే అవకాశం ఉన్నది. ఏదైతే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా బ్యాలెట్ ఆ బాక్స్లను తరలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బ్యాలెట్ పత్రాలకు సంబంధించి కూడా ఓటింగ్ జరిగింది కాబట్టి దీని అన్నిటికీ ఇప్పటికే ఆ బండిల్స్గా చేర్చాలి. ఇప్పటికే బండిల్కి సంబంధించి కూడా ఒక్కొక్క బండిల్కి 25 బండిల్స్ లాగా కూడా ఆ పత్రాలను బండిల్స్గా చుడుతున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ బండిల్స్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత అంటే 2 గంటల ప్రాంతం నుంచి కూడా 3 గంటల వరకు లంచ్ ఉంటుంది. ఆ 3 గంటల ప్రాంతం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కౌంటింగ్ సంబంధించి కూడా నల్గొండలోని సమీపంలో దప్పల్లపల్లి గిడ్డంగుల ఏదైతే గిడ్డంగులకు సంబంధించి కూడా అక్కడ కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ఒక్కొక్క షిఫ్ట్కి సంబంధించి కూడా 900 మంది అధికారులకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ కోట ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఈ గత నెల జరిగిన 27న పోలింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా 72.44% పోలింగ్ ఏదైతే పోలింగ్ జరిగిన నేపథ్యం ఉన్నది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ అదైతే బండిల్స్గా చుడతారు. ఇప్పటికే ఆ బ్యాలెట్ సంబంధించిన పత్రాలను 25 లెక్క చొప్పున కూడా ఒక్కొక్క బండిల్గా చుట్టిన నేపథ్యం ఉన్నది. దాంట్లో వ్యాలిడ్గా ఇన్వాలిడ్గా సంబంధించిన
పత్రాలను కూడా వేరు చేస్తారు. ఏదైతే చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టిన తర్వాత బండిల్స్గా చుట్టిన నేపథ్యంలో ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత మొదటి ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కోటా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరిగింది కాబట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇట్లా ప్రాధాన్యత క్రమంలో కౌంటింగ్ జరుగుతుంది. ఇక మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగే అవకాశం ఉంది. దాంట్లో 50% అంటే మొదటి ప్రాధాన్యత లెక్కించిన క్రమంలో 50% మేర 1% ఓటు పెరిగినా కూడా వాళ్ళను గెలుపుగా ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి మొదటి ప్రాధాన్యతలో 50% ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటింగ్ జరగకపోతే రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా 50% మేర ఎవరికి ఓటు రాకపోతే ఇలా మూడో ప్రాధాన్యత ఓట్లు తీసుకుంటారు. ఇక కింది నుంచి కూడా నామినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యతలో 50% మేర ఎవరికి రాకపోతే వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇక పూర్తిగా గత ఎన్నికల్లో జరిగిన ప్రధానంగా పోటీ అంటే గత తీన్మార్ మల్లన్న సంబంధించి కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న ఆ నేపథ్యం ఇది. అంటే ఎవరికి గెలుపు ధీమా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతే 8 స్థానాలను కైవసం చేసుకుంది, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులంతా తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా 4 పర్యాయాలుగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలుపొందు వస్తుంది. 5వ సారి కూడా మేమే గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా తాము గెలుపుకు ధీమాను వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఇక ఎవరి భౌతవ్యం ఏంటిది అనేది కూడా ఈరోజు మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఎక్కువగా పోలింగ్ జరిగితే మొదటి ప్రాధాన్యతలో ఎవరి అభ్యర్థికి ఎక్కువగా ఓటింగ్ జరిగితే వాళ్ళకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ అసలైన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యతనే ఈ కౌంటింగ్ అంతా పూర్తవుతుంది. ఫలితాలు వెలువడతాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా మొదటి ప్రాధాన్యత రాకుంటే రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఆ కౌంటింగ్ జరగాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా రేపటి వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా కౌంటింగ్ సంబంధించి కూడా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. అక్కడ పూర్తిగా ఎవరిని గుమిగూడకుండా కూడా 144 సెక్షన్ కావచ్చు, పోలీసు బందోబస్తులు కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరా నిఘాలో కూడా అక్కడ కమాండ్ కంట్రోల్కు అటాచ్ చేస్తూ వచ్చిన నేపథ్యం. ఇక ఏదైతే రిటర్నింగ్ అధికారిగా కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన్ కూడా వివరిస్తూ వచ్చినారుగా పూర్తిగా 96 టేబుల్స్ సంబంధించి టేబుల్స్ను ఏర్పాటు చేశారు. దాంట్లో గతంలో 52కు సంబంధించి కూడా టేబుల్స్ను ఏర్పాటు చేసిన నేపథ్యం. ఇప్పుడు టేబుల్స్ పెంచారు కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితం తొందరలో వెలువడే అవకాశం అయితే ఉంది. కీర్తన, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా? రైట్, ఖచ్చితంగా. ఇప్పుడే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత ఎన్నికల్లో రాముల్ నాయక్ పోటీ చేసిన నేపథ్యం మీద ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ జరిగిన 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్లో యువతకు సంబంధించి కూడా యువకాశం పేరుతో ఏదైతే ఉద్యోగాల భర్తీ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పింది. ఇప్పటికే ఏదైతే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కూడా కార్యాచరణ కొనసాగుతూ వస్తుంది. మొన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి వేస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇదే హామీలను గట్టిగా బలంగా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ వరంగల్, నల్గొండ, ఏదైతే ఖమ్మం సంబంధించి ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పట్టభద్రులకు వాళ్ళు హామీ ఇస్తూ వెళ్ళారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంటేట్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా 4 పర్యాయాలుగా బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్సీగా అధికారంలో ఉన్నది, ఏం చేయలేకపోయింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని కూడా బలంగా తీసుకెళ్ళింది. ఇక మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలు చూడొచ్చు, నిన్న జరిగిన ఫలితాల తర్వాత నిన్న 8 సెగ్మెంట్లకు సంబంధించి 3 సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 సెగ్మెంట్లకే సరిపోయింది. ఇప్పుడు 8 సెగ్మెంట్లలో కూడా బలం చేకూర్చిన నేపథ్యం కావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజల్లో విశేష ఆదరణ ఉన్నదని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పడే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యం ఉన్నది. అంటే వరంగల్కి సంబంధించి కావచ్చు, ఖమ్మంకి సంబంధించి కావచ్చు, 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏదైతే నల్గొండ సంబంధించి
నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంచుకోటగా ఉన్నది కాబట్టి ఈ 2 సెగ్మెంట్లలో కూడా బలమైన ఓటు బ్యాంకు పడింది. ఏదైతే పట్టభద్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా తీర్మార్ మల్లన్నకు సంబంధించి కూడా గత ఎన్నికల్లో కూడా 2వ మెజార్టీగా సొంతం చేసుకున్నారు. ప్రజల్లో ఆయనకు ఒక విశేష ఆదరణ ఉన్నది. ప్రశ్నించే గొంతుక నిరుద్యోగ సమస్యలు కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగడుతూ వస్తారని కూడా అక్కడ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక పట్టభద్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నదని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కీర్తన. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.